प्रोफेसर जयशंकर सर जोहार प्रोफेसर जयशंकर सर जोहार प्रोफेसर जयशंकर सर जय तेलंगाना जोहार तेलंगाना మన వీరులకు जोहार तेलंगाना మన వీరులకు जोहार प्रोफेसर जयशंकर सर जोहार प्रोफेसर जयशंकर सर కొనసాగిస్తాం జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని వర్ధిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం జై తెలంగాణ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మీకే सर फोटो नहीं भाई जयशंकर सर जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार प्रोफेसर जयशंकर सर जोहार जय तेलंगाना अरे जोहार 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 जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार जोहार प्रोफेसर जयशंकर सर को जोहार 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 जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार प्रोफेसर जयशंकर सर जोहार 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 प्रोफेसर जयशंकर सर जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. గత కొన్నేళ్లతోని వారికి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి వీడదీయని బంధం. వారి ఆలోచన విధానంతో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా వారు విద్యార్థి దశ నుంచి కీర్తిశేషులు జయశంకర్ గారు తెలంగాణ కోసం పరితపించటం, తెలంగాణ కోసం 10 మంది ఉన్నా కూడా
తెలంగాణ భావవ్యాప్తి కోసము వారితోని మాట్లాడటం, తెలంగాణ వచ్చే వరకు కూడా తొలి దశ మలి దశ ఉద్యమకారులతోని అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడమే కాకుండా మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకం. వారు అనేక సందర్భాలలో తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా అనేక ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో ఉన్నాయి. వారు 10 నుంచి 10 లక్షల సభలో కూడా వారు ప్రసంగించినటువంటి తీరు చూస్తే సామాన్య మానవునికి కూడా తెలంగాణలో జరుగుతుంటున్న అన్యాయం గురించి ప్రత్యేకించి చెప్పానంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్లు అయినటువంటి నీళ్లు నిధులు నియామకాల గురించి ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. వారు చాలా సందర్భాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావించినప్పుడు కళ్ళలో నీళ్లు ప్రవహించేది. ఒకానొక సందర్భంలో ఈ తెలంగాణ ప్రజల కష్టాలను చూడలేను, నేను జల్దీ శ్వాస విడవాలని చెప్పి చాలా సందర్భాలలో తెలంగాణ ప్రజల బాధలను చూసి చెలించిపోయినటువంటి సందర్భాలు, సంఘటనలు. తెలంగాణ కోసము శాంతియుతంగా ఉద్యమిస్తాం తప్ప ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పి అనేక సందర్భాలలో వారు చెప్పడం జరిగింది. అందుకే తెలంగాణ సిద్ధించిన తర్వాత వారి ఆలోచన విధానంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపెట్టినటువంటి బాటలో ఖచ్చితంగా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ వాదిగా గులాబీ సైనికునిగా ప్రతిజ్ఞ చేస్తామని సందర్భంగా తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.